అండ్ మన డెసిషన్స్ అనేవి మన నేషన్ నుంచి, ఇప్పుడు పక్క దేశాల నుంచి వాళ్ళు హోస్ట్ చేసి మన మీద కామెంట్స్ చేసేవాళ్ళు. నౌ వీఆర్ గోయింగ్ టు అదర్ స్టేజెస్ యాజ్ వెల్ యాజ్ భారతదేశాన్ని స్టేజ్ గా మనం చేసుకొని వీఆర్ కామెంటింగ్, ఈ కంట్రీ ఇలా చేయకూడదు, ఈ కంట్రీ ఇలా చేయకూడదు అని మనం కామెంట్ చేస్తున్నాం. ఇదివరకు మన మీద కామెంట్ చేస్తే మనం భయపడేవాళ్ళం, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మన విదేశీయాంగం అనేది అంటే లైక్ ఫారిన్ మినిస్ట్రీ అనేది ఎంత ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా బిహేవ్ చేస్తుంది. దానివల్ల భారతదేశానికి వచ్చిన ఇంపార్టెన్స్ కూడా ఓన్లీ మోదీ ఒక్కడే చేశాడు, లేకపోతే అమిత్ షా ఒక్కడే చేశాడు, లేకపోతే ఎఫ్ఎం ఒక్కడే చేశాడు, లేకపోతే సీతారామన్ ఒక్కతే, ఆర్బీఐ, ఇట్లా కాదు. దిస్ ఇస్ అ కాంబినేషన్. మొత్తము గవర్నమెంట్ లో ఉన్న అన్ని సెక్టర్స్ కలిపి పనిచేస్తేనే ఎప్పుడైనా దిస్ వర్క్స్ ఫైన్. అండ్ దిస్ ఈస్ వర్కింగ్ నౌ. ఇంటర్నేషనల్ గా వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ కింద మోడీ కనిపిస్తున్నారంటే బ్యాక్గ్రౌండ్ లో ఇవన్నీ వర్క్ చేస్తేనే. అండ్ దే ఆర్ వర్కింగ్ వెల్ యాజ్ వెల్. అండ్ మీడియా కవరేజ్ కూడా ఈ మధ్య చీమ చిటుక్కుమన్న మీడియా కవరేజ్ చేస్తుంది, బికాస్ పీపుల్ ఆర్ లవింగ్ టు నో అబౌట్ ఇట్. మీడియా కవరేజ్ కూడా బాగా దొరికింది. ఈ 3 నేషన్స్ లైక్ భారత్, రష్యా అండ్ చైనా కలిపి ఉండటం అనేది బాగా వైరల్ అయింది. అండ్ దిస్ షోస్ హౌ రిక్ gonna perform in the upcoming days.